మనస్సు శుద్ధిగా ఉంచుకుంటే మనము కొంచెం శాంతిగా ఉండగలం. మన శరీరంలో హృదయం అనే వనం ఉందట. ఆ వనంలో మనస్సు అనేది ఉంది. ఆ మనస్సుని ఎప్పుడు కూడా సంకల్ప వికల్పాలు దాంతో నిండి ఉంది. ఆ సంకల్పం చేసుకున్నప్పుడు అది అవ్వకపోతే అశాంతి, అయితే పర్వాలేదు. కానీ జీవితంలో అన్నీ పొందాలి, అన్నీ అయిపోవాలి అంటే దానికి తగ్గ అర్హత కూడా మనం సంపాదించినప్పుడే అనుకున్నవన్నీ సాధిస్తాం. సాధనా మార్గంలో ఉన్నప్పుడు ఒక్కొక్క మెట్టు ఎదుగుతాం, కానీ ఒక్కసారి అన్నీ ఎదిగిపోయి అన్ని సిద్ధులు వచ్చేవు. అందుకే ఇక్కడ ప్రాపంచిక జీవితంలో తృప్తిగా ఉంటూ మరి దుష్ట సంకల్పాలు, దుష్ట భావనలు వదిలి పాత వాసనలు అవి ఉన్నా ఈ జ్ఞానంలోకి వచ్చాక కర్మ సిద్ధాంతం నేర్చుకున్నాక తప్పు చేస్తే శిక్ష ఎలా అనుభవిస్తామో అని తెలిసినప్పుడు మనము ఎవ్వరికీ హాని చెయ్యకుండా సాధన చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే జన్మ వచ్చిందే కర్మ వల్ల. కర్మలు ఉంటేనే జన్మలు వస్తాయి. మరి ఇవన్నీ మనకు తెలుసు. చిన్న కర్మ ఉంటేనే జన్మ వస్తుందని జడభరతుడిని ప్రహ్లాదుని తెలుసుకున్నప్పుడు మనము మనకు జన్మ వద్దు, జీవితం ఎప్పుడు కూడా శాంతిగా ఆనందంగా జీవించాలి అంటే ముందు మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటి అంటే శాంతి కావాలనుకుంటే ఈ సృష్టికి శాంతిని ఇవ్వగలగాలి. అంటే ఈ సృష్టిలో అన్ని జీవులు పరమాత్మ నుంచి వచ్చిన అంశాత్మలే అని తెలుసున్నప్పుడు సృష్టికి నువ్వు ఏది ఇస్తావో సృష్టి నుంచి అది నువ్వు పొందుతావు అనే ఒక కర్మ సిద్ధాంతం ఉంది. అందుకే వేదవ్యాసులు వారు ఏమంటారంటే పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం అని చెప్తారు. ఏంటంటే భారతం అంతా అయిపోయాక ఏంటి భారతం యొక్క ఎస్సెన్స్ అని వినాయకుడు అడిగినప్పుడు ఈ రెండు వాక్యాలే చెప్పారట వేదవ్యాసుల వారు. మరి ఇన్ని వేల శ్లోకాలు ఎందుకు అంటే మరి కలియుగంలో మానవుడు అల్పాయుష్కుడు, అల్ప జ్ఞాని కాబట్టి ఇన్ని వేల శ్లోకాల ద్వారా ఇంత వివరించి వివరించి చెప్పడం జరిగింది.